మామ మీ పేరు? వెంకటేశ్వరమ్మ. మొన్న మీ ఇల్లు వాటర్ వచ్చేసింది కదా, వరద వచ్చింది కదా, మరి డబ్బులు వేస్తా అన్నాడు కదా చంద్రబాబు, వేసారా డబ్బులు? వేసారు. ఎంత వేసారమ్మా? 25,000 వేసారు. 25,000 వచ్చినాయా? పడినాయా మీకు? పడినాయి. ఎప్పుడు పడ్డాయి? మొన్న ఎప్పుడో పడినాయి. తెచ్చేసావా ఉంచావా బ్యాంక్ లో? తెచ్చేసా. ఏం చేస్తావు 25,000తో? 10,000 పోయినాయి, మంచం అయిపోయినాయి. బిర్జు మంచం, ఆ బట్టలు ఉతికేది బాగు చేయించుకున్నాం. బాగు చేయించుకుంటావా? పనికి వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ డబ్బులు 25,000 వేయడం వల్ల. అంతేగా నాన్న, చాలా ఉపయోగం కదా. అంటే కొంతమంది అంటున్నారు మా సామాన్లు అన్ని పోయినాయి, 25,000 వేస్తే ఏం సరిపోద్ది అంటున్నారు. కోట తెచ్చి పెడితే సరిపోద్ది వాళ్ళకి. ఎంత? కోట తెచ్చి అసలు ఇచ్చే పని ఉంది చెప్పండి. దయదలుచునే గాని అవునా కదా. దయదలిచి బియ్యమని, ఉప్పు అని, పప్పులని అవన్నీ కూడా మనం అడిగే అధికారం లేదుగా. వాళ్ళ పన్ను దయదే ఇస్తున్నారు మనకి, ఎంత ఇచ్చినా సరిపెట్టుకోవాలి. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు ఇవ్వలేదు కదా ఇంత డబ్బులు. ఎప్పుడు వరద వచ్చినా సరే ఇంత డబ్బులు అయితే ఎవరు ఇవ్వలేదు. ఇంత తిండి పెట్టాల. 10 రోజులు పెట్టాడు. ఎందుకు తిడుతున్నారు? 10 రోజులు తిండి పెట్టాడని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఎందుకు చంద్రబాబు తిడుతున్నారు? సిగ్గు లేని వాళ్ళు తిడతారు, బుద్ధి జ్ఞానం ఉండే వాళ్ళు తిట్టరు, కడుపుకు అన్నం తినే వాళ్ళు తిట్టరు. అది అసలు అనుకున్నారా 25,000 వస్తాయని మీకు? అనుకోలే. ఎంత ఇస్తున్నారు, ఎంత చేస్తున్నారు అని ఆయన టీవీలో చెప్పేదాకా మాకు తెలియదు. టీవీలో చెప్పాడు, అన్నట్టే ఇచ్చాడు. మరి మీకు 25,000 వేసారు కదమ్మా, ఎవరైనా లంచం అడిగారా మీకు డబ్బులు? బ్యాంకులో కానీ ఎక్కడ కానీ ఎవరు అడగలే అసలు. డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడినాయి, మీరు వెళ్ళి తెచ్చేసుకున్నారు. ఇంకా మధ్యలో ఇంకో మనిషి లేరు. ఇంకా బాగుందా చంద్రబాబు గారి పరిపాలన? బంగారం తండ్రి చంద్రబాబు నాయుడు. అదే ఆయన పేరు అట్లా ఆ చిల్మ ఆయన, పవన్ కళ్యాణ్ సినిమా ఆయన, పవన్ కళ్యాణ్ చిల్మ ఆయన, మా బాబు గారు బోండా గారు, ఉమా గారు, ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు, చంద్రబాబు నాయుడు, ఆ చిల్మ ఆయన, తాతయ్య గారు ఆయనకి అందరికి దండం పెట్టి 10 కాలాల పాటు చల్లగా వాళ్ళు బాగుండి మమ్మల్ని బాగా చూడాలి, దేవుణ్ణి కోరుకుంటున్నాం. పేరు? షేక్ బాజీ సాహెబ్. బాబాయ్ మొన్న వరదలు వచ్చాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఇల్లు ఎవరైతే నీట్గా ముంపుకు గురయ్యాయో వాళ్ళకి చంద్రబాబు గారి అకౌంట్ లో 25,000 వేస్తా అని చెప్పారు కదా, వేసారా? మరి మీకు వేసారు సార్. వచ్చినాయి డైరెక్ట్ చేతికి ఇచ్చారా? అకౌంట్ లో వేసారు? అకౌంట్ లో పడిపోయింది. అకౌంట్ లో, మన యూనియన్ బ్యాంక్ అకౌంట్ లో పడిపోయింది. లేకపోతే మెసేజ్ కూడా వచ్చిందా? ఓకే, యువర్ ఎస్బీఐ అకౌంట్ రేటెడ్ ఫర్ 25,000 ఆన్ డేట్ వచ్చింది. ఈ రోజే పడింది, ఈ రోజే పడినాయి డబ్బులు. అసలు అనుకున్నారు అసలు డబ్బులు? చంద్రబాబు చెప్పారు కానీ అందరు పడినాయి. మా ఇంటి చుట్టూరు అందరినీ 7వ లైన్ లో ఉంటాను, అందరు పడి మాకు రాలా. నేను చాలా టెన్షన్ పడ్డాను సార్. కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చొచ్చాను వెళ్ళి, ఇందాక పడినాయి సార్. అంటే వరద వచ్చింది, మీకు ఎక్కువ నష్టం జరిగింది, కానీ 25,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటుంది బాబు గారు చెప్పారనేసి అనుకున్నారు కదా. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ విధంగా? ఇంత డబ్బులు ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు వరదల్లో ముఖ్యమంత్రిగా నిద్రాహారం లేక తిరిగి 4 సార్లు వచ్చారు సార్ దేవునారు నీళ్ళలో. మా అబ్బాయి 10 రోజులు సర్వీస్ చేశాడు, 10 రోజులు కూడా సర్వీస్ చేశాడు మా అబ్బాయి. మేము మట్టుకు వెళ్ళదు. మేము ఎదరింట్లో పైన వాళ్ళు రమ్మంటే మేము అద్దెకుంటాం సార్, గౌండ్పూర్ కదా, నిండిపోయింది. అమ్మడే పైకి వెళ్ళిపోయాం ఎదరింట్లో. మా అబ్బాయి మటుకు సర్వీస్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంత అంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ కూడా 25,000 రూపాయలు అయితే ఎక్కడ కూడా ప్రకటించలేదు, ఎవరికి కూడా ఏ బాధితులు కూడా ప్రకటించలేదు. ప్రభుత్వం కూడా ఇవ్వలేదు సార్. బాబు గారు వచ్చిందని చేశారు సార్. అది బాబు గారి హయాంలో మనకు వచ్చినది సార్. అంటే ఎలా సార్? ఇంకా మొత్తం మొన్న వరదలో ఎలాంటి సహాయం అందించారు? ఎటువంటి సేవలు చేశారు? ఆహారం, పాల ప్యాకెట్లు, మంచి వాటర్ బాటిల్ అన్ని అందినాయి సార్. అంటే ఈ 25,000 వేయడం మీకు ఉపయోగమేనా? ఉపయోగం. నాకు వస్తువులు పోయినాయిగా బాగా చెప్తున్నాను. ఎంతో కొంత ఊరట ఇచ్చారు సార్. అది చాలా మటుకు మేము 15 రోజులు చాలా పెట్టాం. అదంటే తప్పు. వరదలు పనికి వెళ్ళలేదు. ఈ వస్తువులు పోయినాయి, వస్తువులు బాగా వచ్చు. రూపాయలు 10 రూపాయలు వచ్చింది సార్. 10 రూపాయలు మేము పెట్టుకుంటాం. అది చంద్రబాబు నాయుడు ఎవరు కావాలని చేసింది కాదు కదా, గెలిచండి చాలు సార్. అది కొంతమందికి వచ్చినాయి, మనకు వచ్చినాయి, చాలా సంతోషం. అది ఆయన ముఖ్యమంత్రి ఉండి ఇంత వరదల్లో తిరిగాడంటే అది గ్రేట్ సార్. అనుకున్నారు 7-10 వయసులో ఆయన ఇంత పెద్ద వయసులో బుల్డోజర్ ఎక్కి వచ్చేయడం, పడవల్లో వచ్చేయడం, మధురానగర్ ఫ్లైఓవర్ మీద. దేవినగర్కి ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు సార్. నీళ్ళలో వచ్చేసారు, వంతిని ఎక్కారు. ఆయన కొంచెం ప్రాణగండం తప్పింది, బ్రిడ్జి మీద రైలు వచ్చేసింది, దానిమని తప్పుకున్నారు సార్. అది చాలా చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి తేడా ఏం గమనించారు మీరు? మన జగన్ గారు ఉన్నా కూడా ఇలా చేయలేదు. అది వాస్తవం చేస్తున్నాం. జగన్ ఓవరాల్ గా చంద్రబాబు పరిపాలన ఇప్పుడు పర్లేదు.
కానీ మేము 3 నెలల్లోనే వచ్చేంత బాధపడితే ఆయన ఎలా తట్టుకుంటారు సార్? ఒక సంవత్సరం కూడా పెన్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు కదా, ఆయనే తిరిగి ఇంటికి వెళ్తున్నారు కదా. నాకు పెన్షన్ ఏం లేదు. అంటే మీకు కాదు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఇంటింటికి వచ్చేస్తున్నారు. పర్లా బాగానే ఉంది ఓవరాల్. రూట్. నా పేరుగా కిల్లని దాయలమ్మ. ఇప్పుడు మొన్న వరద వచ్చింది కదా, నీళ్ళు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా చంద్రబాబు. ఎవరైతే వరద వచ్చేసి మునిగిపోయినాయో డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా, ఇచ్చారా మరి చంద్రబాబు? ఇచ్చాడు బాబు. ఎంత ఇచ్చారు? 25. 25,000 ఇచ్చారా? మరి చాలా అంటున్నారా డబ్బులు? అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా అంటారు. మాకు అదే చాను, ఆ బాబు ఇచ్చింది నాకే చాను. ఆ బాబునే విద్యావనం ఊళ్ళో నమ్మలేదు. ఆ బాబు వస్తే మనం చెట్టు ఎక్కిపోతాం. ఏ బాబు వస్తే? ఆ బాబు. ఆ బాబు అంటే ఎవరు? జగన్ బాబు. జగన్ బాబా? ఓకే. అంటే జగన్ బాబు పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? చంద్రబాబుదే బాగుంది. చంద్రబాబుదే బాగుంది. చంద్రబాబు అసలు అనుకున్నారా ఈ 25,000 ఇలా ఇస్తారని అనుకున్నారా మీరు? అంటే ఎందుకంటే మామగారు ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా 25,000 ఇవ్వలేదు ఎవరికి కూడా. మొదటిసారి చంద్రబాబు గారు ప్రజలు నష్టపోయారని చెప్పి 25,000 రూపాయలు ఇమీడియట్ అంటే ఒకేసారి వేసేసారు. 25,000 ఇచ్చాడు బాబు. 25,000 ఇచ్చాడు. ఇచ్చాడు, శుభ్రం చేస్తున్నాడు. పాలు, బియ్యాలు, కూరగాయలు అన్నీ ఇచ్చాడు. పప్పులు కాయించి ఇప్పుడు కాయించి బాగా ఇచ్చాడు. పాలు ప్యాకెట్లు, బిస్కెట్ల ప్యాకెట్లు అన్నీ ఇచ్చాడు బాబు. ఏం నాకంటే ఇచ్చాడు బాబు. ఏమి ఇవ్వలేదంట చంద్రబాబు. అంతా తిన్నిందే దేవుడు కాయాలి. ఆ బాబుని అనుకున్నాం మనం పుచ్చి పురుగులు పోతాం తెలిసిన. ఆ బాబు జగన్ బాబు ఉంటేనే బాగా చూసేవాడు. ఆ గొలుగోడు ఇది అవుతాడు. ఆ గొలుగోడు వస్తే మనం పచ్చగడ్డు కాదు ఒరిగడ్డు తినవచ్చు. వాళ్ళకి ఇచ్చాడు. ఆ బాబు దండం పెట్టుకోవాలి. అన్నీ మనం చూసాడు, అన్నీ మనకి ఇచ్చాడు. నేది తిన్నది దేవుడు కాయాలి. ఆ బాబు బాగా చూశాడు, మమ్మల్ని బాగా చూశాడు, బాగా ఇచ్చాడు.